విష్ణు యొక్క అనుగ్రహం కోసం చేసేటువంటి ఏకాదశి వ్రతం యొక్క వైశిష్ట్యం ఏమిటి? ఈ ఏకాదశిలలో యోగిని ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి? ఏకాదశి అంటే 11వది అని అర్థం. తిథులలో ఒకటి. పూర్వం విష్ణువును దేవతలంతా కూడా ప్రార్థించారు, రాక్షసుల బారి నుంచి తమను రక్షించమని. దంభుడు అనే పేరు గల ఒక రాక్షసుడు రాక్షసుల స్వరూపం అంశ కారణం చేత దేవతలను హింసిస్తున్నాడు. ఏం చేస్తే ఈ రాక్షస బారి నుంచి మమ్మల్ని మేము కాపాడుకోగలుగుతాం? ఇలాంటి వృత్తాంతాల పురాణాలలో అనేకం ఉంటాయి. దంభుడు, మృదమన్యువు ఇత్యాదిగా గల రాక్షసులు పలువురు ఉన్నారు. రాక్షస సంహారం కోసం శ్రీమన్నారాయణమూర్తి ఒక గుహలో ప్రవేశించగా ఆ గుహ చివరి అంచు స్వామి దేహానికి తగిలి సన్నికర్ష కలగడంతో ఒక మహిళ జన్మించింది. ఆ మహిళ పేరు ఏకాదశి అని మనకు బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఇదే వృత్తాంతం స్కంద పురాణంలో ఉండగా పద్మ పురాణంలో వ్యాఖ్యాన పురస్సరంగా సుదీర్ఘంగా ఉన్నది. ఈ ఏకాదశి 11వ తిథిగా మారి మనందరికీ కూడా కైవల్యాన్ని అందించే విధంగా విష్ణువు ద్వారా వరాన్ని పొందింది. ఏ వ్రతం చేస్తే ప్రజలకు మేలు కలుగుతుందో ఆ వ్రతం పేరు ఏకాదశి. ఏ రోజున ఉపవాసం పాటిస్తే అందరికీ మేలు కలుగుతుందో ఆ రోజు ఏకాదశి. నా పేరు తలుచుకుంటే చాలు పుణ్యం కలుగుతుంది అనే ఈ విధమైన వరాలతో ఏకాదశి తిథులలో ఉన్నత స్థానాన్ని స్వీకరించింది. ఇలాంటి ఏకాదశులు ఒక పక్షం రోజులలో అంటే 15 రోజులలో ఒకటి చొప్పున నెలకు 2, ఇలా 12 నెలలకు 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి యోగిని ఏకాదశి అనే పేరు ఉంది. ఈ ఏకాదశులలో జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో నిర్జల ఏకాదశి అనే వ్రతాన్ని పాటించగా కృష్ణపక్షంలో యోగిని ఏకాదశి అనే పేరిట ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏకాదశుల నామాలు అనేకం ఉన్నాయి. అపరా ఏకాదశి అనే పేరిట కూడా ఈ వ్రతాన్ని మనం గమనించవచ్చు. పూర్వం కుబేరుని ఆస్థానం అలకా నగరంలో ఒకానొక పుష్పమాలికలు సేకరించి అందించేటటువంటి వ్యక్తి, సేవకుడు, పరిచారకుడు తన సేవలో కొంత నిర్లక్ష్యం చూపడంతో కుబేరుడు అతడిని భూలోకంలో నివసించవలసినదిగా శపించాడు. ఏ వ్రతం చేస్తే ఈ శాపం విమోచనం కలుగుతుంది అని ఆ పుష్ప సేకరణ చేసే వ్యక్తి ప్రార్థించగా జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి నాడు పుష్పములను సేకరించి శ్రీమన్నారాయణమూర్తికై సమర్పించినట్లయితే, పుష్పయాగం చేసినట్లయితే శాప విమోచనం కలుగుతుంది, తిరిగి అలకా పట్టణానికి నీవు రాగలుగుతావు. ఆ మాటలు విన్న అతడు వ్రతాన్ని పాటించాడు, పూర్వస్థానాన్ని పొందగలిగాడు. ఈ వ్రతాలు వృత్తాంతాలు ఇవన్నీ కూడా పద్మ పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో సవివరంగా చెప్పబడి ఉన్నాయి. యోగిని ఏకాదశి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉపవాస వ్రతం చేయడం, సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, నారాయణ నామ సంకీర్తన చేయడం ప్రయోజనం చేకూర్చే అంశాలు అవుతాయి. యథాశక్తి పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించాలి. పసుపు రంగులో ఉండే దుస్తులను ఇతరులకు బహుమానంగా అందించాలి.